అందరికీ నమస్కారం. ఎవరైనా వారి జీవితాన్ని సంపూర్ణంగా, సమూలంగా అన్నింటినీ మార్చుకోవాలనుకుంటే ఉన్న ఒక శక్తివంతమైన, అత్యద్భుతమైనటువంటి సాధనం ఏంటంటే గమనించడం. విట్నెసింగ్, సాక్షిగా ఉండడం. సాక్షిగా ఉండడం అంటే ఏంటంటే, జనరల్గా ఈ పదాన్ని మనం వింటూ ఉంటాం. కోర్టులో విట్నెస్ ఎవరు, సాక్షి ఎవరు అంటే ఎవరో ఒక తప్పు చేస్తూ ఉంటారు, లేదంటే ఏదైనా ఒక క్రైమ్ చేస్తూ ఉన్నప్పుడు దూరంగా ఉండి చూసినటువంటి వ్యక్తి. ఆ చూసిన వ్యక్తికి అక్కడ జరుగుతున్న దానికి ఇన్వాల్వ్ కాడు, కేవలం చూడడం తప్ప. ఇది కూడా అంతే. సో మన జీవితంలో ఏం జరుగుతుందో, మన మనసులో ఏం జరుగుతుందో, మన లైఫ్లో ఏం జరుగుతుందో దానిలో ఇన్వాల్వ్ కాకుండా, పట్టించుకోకుండా అనే పదాన్ని వాడుతున్నప్పుడు అది నెగిటివ్ సెన్స్లో కాదు. మనం జీవితాన్ని మరీ ఎక్కువగా పట్టించుకుంటున్నాం కాబట్టి అందులో ఎలాంటి ఆనందం లేకుండా, సక్సెస్ లేకుండా పోతుంది. సో ఎవరైతే సాక్షిగా ఉండడాన్ని కనుక ప్రాక్టీస్ చేస్తారో, అంటే నిజానికి ప్రాక్టీస్ చేయడం కూడా కాదు, అది ఊరికే అలా ఉండడం. మీ మనసులో జరుగుతున్న ప్రతి విషయాన్ని జరగనిస్తూ ఉంటే, మనసులో ఎలాంటి ఆలోచన వచ్చినా వచ్చే ఆలోచనలలో మీరు ఇన్వాల్వ్ కాకుండా దూరంగా ఉండి మనసులో జరుగుతున్న దాన్ని కనుక మీరు చూడగలిగితే, ఒకరోజు ఆటోమేటిక్గా మనసులో ఉన్న ప్రతి విషయం కరిగిపోయి డిజాల్వ్ అయిపోయి మనసు అనేది కరిగిపోతుంది. అప్పుడు థాట్లెస్ స్టేట్ అనేది వస్తుంది. ఈ థాట్లెస్ స్టేట్ అనేది ఏంటంటే మీరు అంటే ఉండడం అంతే. దెర్ ఇస్ అ బీయింగ్. సో ఆ థాట్లెస్ స్టేట్లోకి వెళ్ళి, మన అంతరంగంలోకి వెళ్ళి, అప్పుడు మనకి ఏది అవసరమో, ఏది సరైనదో అనేది ఆ గైడెన్స్ ఆటోమేటిక్గా వచ్చి మనం ఆ పనులు చేస్తూ పోతూ ఉంటాం. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది అంటే, మనం ఏది రైటో ఏది రాంగో అనే విషయం చిన్నప్పటి నుంచి మనం పెరుగుతున్న ప్రాసెస్లో మన అమ్మ, నాన్న, టీచర్స్, చుట్టుపక్కల వాళ్ళు, సమాజం, మీడియా, వీళ్ళందరూ కూడా చెప్పిన విషయము మనసు లోపల ఉంది. సో మనసులో ఉన్న విషయాన్ని ఆధారంగా చేసుకునే మనం జీవితాన్ని జీవిస్తున్నాం. సో ఈ మనసు అంతా కూడా, దీన్ని మనం మనసు అని అంటున్నాం. మన ఆలోచనలు, నమ్మకాలు, మనం ఏం నమ్మాలి, ఏం నమ్మకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, అంటే ఇవన్నీ కూడా ఎవరో నిర్ణయిస్తున్న దాన్ని మనం పాటిస్తూ పోతూ ఉన్నాం. ఎందుకంటే అలా పాటిస్తూ ఉండడం అనేది మన జీవితానికి మంచి చేస్తుంది అని నమ్ముతూ ఉంటాం. మీరు భగవద్గీత నమ్మారనుకోండి, భగవద్గీతలో ఉన్న విషయాలు మీరు ఫాలో అవుతారు. బైబిల్ని నమ్మితే బైబిల్ని ఫాలో అవుతారు. లేదంటే ఒక పెద్ద వ్యక్తి, సంథింగ్ ఒక సినిమా హీరో ఉన్నాడు అనుకోండి, మహేష్ బాబో, ప్రభాసో, చిరంజీవో, అల్లు అర్జునో, వీళ్ళు ఉన్నారనుకోండి. సో మీరు వాళ్ళని నమ్మడం మొదలు పెడితే వాళ్ళ మాటల్ని ఫాలో అవుతుంటారు. మనసు ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని నమ్మితే చాలు, గుడ్డిగా దాన్ని ఫాలో అవుతూ పోతూ ఉంటుంది. సో ఇలాంటి మనసు నిజానికి మంచి కన్నా చెడే ఎక్కువ చేస్తుంది, మంచి చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి మనసు డిజాల్వ్ కానంత వరకు మన జీవితంలో ఎలాంటి పురోగతి ఉండదు, ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ మనసు ఎంత డిప్లొమాటిక్ గా ఉంటుందంటే, డిప్లొమాటిక్ అంటే ఇలా లౌక్యంగా అంటారు, మహాలౌక్యంగా ఉంటుంది. అది ఎప్పుడు కూడా మనకు మంచి చేస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ దాన్ని నమ్మినప్పుడు అది మనల్ని ఏ రకంగానూ మనకి హెల్ప్ కాదు. మీ మనసులో ఉన్న సమాచారం ఆధారంగా, మనసులో ఉన్న నమ్మకాల ఆధారంగా, జ్ఞానం ఆధారంగా, అంటే మీ మనసులో ఉన్న ప్రస్తుతం ఉన్న దాని ఆధారంగా కనుక మీరు జీవితాన్ని జీవించడం మొదలు పెడితే ఖచ్చితంగా మళ్ళీ 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 అవే సిచ్యువేషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. పెద్దగా మనకు జరిగే ప్రయోజనం ఏమి కూడా ఉండదు. సో ఈ మనసుని దాటి వెళ్ళాలి, ఈ ప్రస్తుతం ఉన్న ఈ నమ్మకాలను దాటి వెళ్ళాలి. అప్పుడే మన జీవితంలో కొంత వెలుగు అనేది వస్తూ ఉంటుంది. ఈ మనసు ఎలాంటిది అంటే, ఇప్పుడు మీ మనసులో ఒక ఆలోచన ఉంటుంది, ఇది చెయ్యి, ఇది చేస్తే అది జరుగుతుంది, ఇది చెయ్యి, ఇది చేస్తే అది జరుగుతుంది, ఇలా ఉంటే ఇప్పుడు ఇది మారుతుంది, కొన్ని అలవాట్లు మార్చుకోమని కొంతమంది చెప్తారు. సో అలవాట్లు మార్చుకోవడానికి ఇప్పుడు జనరల్గా ఏంటంటే, ఒక అలవాటు ఉంది, అలవాట్లు మార్చుకుంటే జీవితం మారుతుంది అని. సో నిజానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు పాత అలవాట్లని డిజాల్వ్ చేసుకొని కొత్త అలవాట్లని, చాలా పెద్ద ప్రాసెస్ ఇది. మనసుని ట్రైన్ చేయడము, మనసుని ప్రోగ్రామింగ్ చేయడం అనేది చాలా టిపికల్ వర్క్, చాలా శ్రమతో కూడుకున్నది. చాలా అక్కడ ఏం జరుగుతుంది అంటే, అది నెగిటివ్ అని కాదు, ఇట్స్ ఎ బెనిఫిట్. అంటే మంచి ప్రయోజనం వస్తుంది, జీవితంలో కొంత మార్పు వస్తుంది. అయినా సరే జీవితం సంతృప్తికరంగా సాగదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనకు పేదరికంలో ఉన్నాం అనుకోండి, డబ్బు లేదనుకోండి, సో మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఏం ఆలోచన వస్తుంది అంటే,
ఓకే. డబ్బుంటే హ్యాపీగా ఉంటదేమో అని ఒక ఆలోచన. మనస్సు ద్వారా డబ్బుంటే హ్యాపీ. డబ్బు లేదు కాబట్టి ఈరోజు నేను ఇంత బాధపడుతున్నా. ఈ అప్పులున్నాయి కాబట్టి నేను ఇంతగనం బాధపడుతున్నా అని మనం నమ్మడం మొదలుపెడతాం. సో, ఇప్పుడు డబ్బొస్తే హ్యాపీగా ఉంటది. ఇప్పుడు ఆ డబ్బు రావడం కోసం ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేస్తాం. ఏది కావాలంటే అది. ఇగ మన నమ్మకాలను బట్టి ఈ బిజినెస్ చేస్తే బాగుంటదంటే ఆ బిజినెస్ చేస్తాం. ఈ పూజలు చేస్తే బాగుంటదంటే ఆ పూజలు చేస్తాం. ఎందుకంటే మన మనసు దాన్ని నమ్ముతుంది కాబట్టి అది వచ్చేంత వరకి దానికోసం ఎన్నెన్ని చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తది. సరే అటు ఇటుగా అది వచ్చిందనుకోండి. కొంతమందికి రాదు. జీవితకాలం దానికోసం తపన పడుతూనే ఉంటదిగ. బట్ అసలు గమనించరు నా దగ్గర డబ్బెందుకు లేదు? నాకెందుకు అప్పులున్నాయి? నేను ఇలాంటి పరిస్థితిని ఎందుకు ఎదుర్కొంటున్నా? దీనికి మూలం ఏంటి? అని గమనించం. ఎందుకంటే ఒకటే గుడ్డిగా నమ్ముతాం. డబ్బు లేదు కాబట్టి నాకు సమస్య. లేదంటే మా పిల్లలు సరిగ్గా చదవట్లేదు కాబట్టి నాకు సమస్య. వాళ్ళు చదివితే నాకు సమస్యలన్నీ పోతాయి. లేదంటే ఇప్పుడు నాకు హెల్త్ లేదు కాబట్టి ఏదో ఒకటి ఉంటుంది. ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళకి. సో ఇలా గుడ్డిగా నమ్ముతూ ఉంటాం కదా. గుడ్డి నమ్మకాలు, మూఢనమ్మకాలు అంటే కేవలం దేవుణ్ణి నమ్మడం, పూజలు చేయడం మాత్రమే కాదు అది. అసలు మనం ఉన్నదే గుడ్డి నమ్మకాలల్లా, మూఢనమ్మకాలల్లా. మన జీవితమే పెద్ద భ్రమ. అదో పెద్ద ఇల్యూషన్. సో ఇప్పుడు చాలా కష్టపడతాము. ఓ 5, 6, 10 సంవత్సరాలు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాం. డబ్బు వస్తుందా? అయినా సరే మళ్ళీ ఏదో లోటు కనిపిస్తుంది. ఇప్పుడు డబ్బు వచ్చిన తర్వాత చాలా మందికి ఏంటంటే ఆ గతమే బాగున్నట్టుంది. ఇప్పుడు ఈ డబ్బుతోని అంటే ఎవరికైతే డబ్బు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ ఆ ఎవరికైతే డబ్బు రాలేదో వాళ్ళు కనీసం ఒక ఆశతో జీవిస్తారు. డబ్బు వస్తే ఆ బాగుంటది కదా, ఏదో రోజు వస్తుంది, ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది అని ఒక చిన్న ఆశతో ఉండి ఒక చిన్న నమ్మకంతో ఉంటుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. బట్ అసలు సమస్య ఏమైతుందంటే ఈ డబ్బు ఆల్రెడీ వచ్చేస్తుంది కదా, అప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఏమో ఇప్పటికంటే ఆ గతమే మంచిగా ఉండే కదా అనిపిస్తూ ఉంటది. ఎవరైతే నిజంగా వాళ్ళు అనుకున్నది సాధించేసిలో సాధించిన తర్వాత అర్థమవుతుంది అందులో ఏమీ ఉండదని. మళ్ళీ 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 మనసు మళ్ళీ ఏదో వెతుకుతూ ఉంటది. ఓకే. సో ఈ రకంగా మనసు ఎక్కడో అంటే డబ్బులు లేదా జాబ్లో లేకపోతే ఒక నచ్చిన అమ్మాయి అబ్బాయి లోపల లేకపోతే ఇలా ఇవేమీ దొరకట్లేదు, సరిపోతలేదు, దానికి ఆనందం సరిపోతలేదు, సంపూర్ణత అనేది లేకుండా పోయింది. అసలు మనసు ఉన్నంత కాలం జీవితంలో సంపూర్ణత పరిపూర్ణత అనేదే ఉండదు. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా భవిష్యత్తులోకి తీసుకెళ్తా ఉంటది. అట్లాంటి మనసును పెట్టుకొని మనం జీవితాన్ని కొనసాగిస్తుంటాం చూసారు. అది ఎలాంటిదంటే పామును పక్కలో పెట్టుకొని పనుకొని ఎప్పుడు కట్టేస్తుందో తెలియదు. మంచిదే, ఆ పాముకి పాలు పోసి పెంచుతూ ఉంటారు. ఇలాంటి సామెతలు చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ నా ఇంటెన్షన్ అంటే మనసు చెడ్డదని కాదు, మళ్ళా అది మన కంట్రోల్లో లేదు. మనం దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో మనకు తెలియట్లేదు కాబట్టి అది మన మీద పెత్తనం చలాయిస్తూ మనల్ని నడిపిస్తూ ఇది మంచిది అనగానే మనం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళి ఇది కాదు ఇది కాదు అది అనగానే అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాం. సో ఫస్ట్ మెయిన్ నిజంగా మీరు జీవితాన్ని పూర్తిగా మీ కంట్రోల్లోకి తెచ్చుకుంటే, ఇప్పుడు మీరు డబ్బు పేరు ఏదో సంపాదించిన దానికోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి. నిజంగానే చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే కోరుతున్నదో ఆల్రెడీ ఇప్పటికి ఇక్కడ ఈ క్షణంలోనే ఉంది. సరే ఇప్పుడు వెంటనే ఇది అర్థం కాకపోవచ్చులేండి. ఎందుకంటే అలవాటైన మనసు ఏది ఎక్కడుంది చూపించు అని వెంటనే మనసు లాజిక్ చూపిస్తూ ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లాజిక్ అంటే ఏంటంటే ఇప్పుడు నా కళ్ళకి గంతలు కట్టి వేయబడి ఉన్నాయి. కళ్ళకి గంతలు కట్టి వేయబడి ఉన్నాయి. రూమ్ లో వెలుగు ఉంది. ఇప్పుడు నేను ఆ కళ్ళకి గంతలు కట్టి ఉన్న వ్యక్తి చూడలేడు. వెలుగు ఇప్పుడే ఉంది అంటే తను చూడలేకపోతుంది. ఏదంటే చూపించండి అన్నాడు. అరే ఆల్రెడీ వెలుతురు ఉంది, నువ్వు వెలుతురు కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం నువ్వు చూడలేకపోతున్నావు, నీ కళ్ళకి గంతలు ఉన్నాయి కాబట్టి నువ్వు చూడలేకపోతున్నావు. అలాగే మన మనసులో ఎన్నో రకాల అపోహలు భ్రమలు తోటి మన మన మనోనేత్రం అంటారా లేకపోతే ఇంకేదైనా అంటారా, మన బుద్ధియో లేకపోతే మన ఏదో ఒకటి మూసుకుపోయింది. అలా మూసుకుపోవడం వలన ఇప్పుడున్న అద్భుతమైన జీవితాన్ని చూడలేకపోతున్నాం. అక్కడెక్కడో ఉంది. ఇది సాధించిన తర్వాత, ఇల్లు కట్టుకున్న తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా జీవితం మొత్తాన్ని భవిష్యత్తులోకి తీసుకెళ్లి నెట్టేస్తున్నాం. ఎప్పుడు చూసినా భవిష్యత్తులోకి వెళ్తున్నాం. అసలు ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఉంది, ఆల్రెడీ ఇక్కడే ఉంది. సో ఆ విషయాన్ని మీరు గ్రహించాలి అంటే మిమ్మల్ని ఆట పట్టిస్తూ, మిమ్మల్ని మాయలో పడేస్తూ, మీకు మంచి చేస్తున్నట్టుగా అనిపిస్తూ మిమ్మల్ని పదే పదే ఎన్నో పనులు చేయడానికి పురిగొల్పుతున్నట్టే ఆ మనసు ఏదైతుందో ఆ మనసు మీరు కాదు. ఆ మనసు చెప్పింది మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఆ మనసు చెప్పింది చేసినా కూడా మీరు పెద్దగా పొందేదేమీ లేదు అనే విషయాన్ని మెల్లగా గ్రహింపులోకి రావడం. మరి ఎట్లా వస్తుంది అంటే ఏం లేదు, ఆల్రెడీ మీరు మంచివారే, ఆల్రెడీ మీరు గొప్పవారే, మీలో ఏ పొరపాటు లేదు, మీరేమి మారాల్సిన అవసరం లేదు, మీరు కోరుకునే అన్ని ఇప్పుడే ఇక్కడ ఈ క్షణంలోనే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఆ మనసు వెంటనే ఏది ఎట్లొస్తుంది ఎక్కడుంది, అట్లా పాసిబుల్ అవుతుంది, ఆల్రెడీ అన్ని ఉన్నాయా, ఎంత కష్టపడాలి, ఎంత వర్కౌట్ చేయాలి, ఏమేమో చేయాలి.
ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న మనసుని గమనించండి. ఇప్పుడు మీరు ఆ మనసుని నమ్మొచ్చు, లేదంటే ఆ మనసుని డిజాల్వ్ చేసి కొత్త విషయాల్ని మనసులోకి ఎక్కించుకోవచ్చు. మీది చాయిస్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆ మనసుతోనే జీవిస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ జీవితం ఎలాగుంది? హ్యాపీగా ఉందా? హాయిగా ఉందా? పీస్ఫుల్ గా ఉందా? రిలాక్స్డ్ గా ఉందా? సక్సెస్ఫుల్ గా ఉందా? లేదు. ఎందుకంటే ఆ లోపల ఉన్న మనసే మిమ్మల్ని నడిపిస్తా ఉంది కదా ఇన్ని రోజుల పాటు. దాన్ని నమ్ముకునే కదా మీరు ఇక్కడి దాకా వచ్చింది. దాన్ని నమ్ముకోవడం మూలాన మీ జీవితం ఇలాగుంది. సో స్టిల్ ఇంకా మీరు దాన్ని ఎలాగ నమ్ముతున్నారు? దాన్ని కరిగించేయాలి. ఆ మనసుని కరిగించేయాలి. మీరు ఆ మనసులో ఉన్న దేన్ని నమ్మాల్సిన అవసరం లేదు. లేదు నువ్వు ఈ అలవాటు మార్చుకో అని చెప్తా ఉంటుంది. లేదు నువ్వు పొద్దున్న లే అని చెప్తుంటది. లేదు నువ్వు ఈ పని చేయమని మీరు అన్ని చేస్తూ ఉంటారు. ఎన్నో చేసినా సరే ఖచ్చితంగా చెప్తున్నా, చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాను, మీరు సంతృప్తిగా ఎప్పటికీ ఉండరు. ఎందుకంటే మనసు ఏదో ఉంటారు. మనసు లేనివాడే చాలా అద్భుతంగా ఉంటాడు. ఆ మనసు మాయం కావాలి ఇక్కడ. మనసు మాయమైతున్నప్పుడు ఏం జరుగుతుందంటే లోపల కొంత ఎంటీనెస్ ఉంటుంది, ఖాళీ ఏర్పడతా ఉంటది అన్నట్టు. సో ఈ ఖాళీలోకి వెళ్ళి వచ్చే అద్భుతమైనటువంటి ప్రశాంతత, ఆనందం ఉంటుంది. అది ఈ క్షణంలోనే ఉంది. మనసు మిమ్మల్ని గతంలోకి కానీ భవిష్యత్తులోకి కానీ తీసుకెళ్తూ ఉంది. నా ఉద్దేశం ఏంటంటే, నా ప్రయత్నాలన్నీ ఏంటంటే ఎవరినైనా సరే మనసు నుంచి విముక్తిని కలిగేలా చేసి, సో ఇప్పుడు ఈ క్షణంలో జీవించేటట్టు చేయగలిగితే మీరు నిజానికి ఎలాంటి ఎఫర్ట్స్ లేకుండానే మీరు కోరుకునేవన్నీ మీ దగ్గరికి వస్తాయి. ఎఫర్ట్స్ లేకుండా అని అంటున్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, మీరు పని చేయొద్దని కాదు, పని చేస్తారు కానీ పని చేసినట్టు ఉండదు. అంత తేలిగ్గా ఉంటది. అది ఒక ఆటలాగా ఉంటది. ఇప్పుడు చూడండి, ఆ ఎలా చెప్పొచ్చు అంటే, 10th క్లాస్ పిల్లాడికి ఫస్ట్ క్లాస్ బుక్ ఇస్తే చదివే ఈజీగా చదివేస్తాడు. అదే 10th క్లాస్ పిల్లాడికి డిగ్రీది ఇస్తే కష్టమవుతుంది. అంటే అదే, అంటే మీ కెపబిలిటీ పెరుగుతుంది అన్నట్టు. అంటే 10th క్లాస్ అనగానే ఆ స్థాయిలో ఉన్నాడు అనగానే మిగతా ఫస్ట్ క్లాస్ బుక్స్ అన్ని చాలా సింపుల్ అయిపోతాయి, ఈజీగా చదివేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ అది చదివినట్టే ఉండదు అన్నట్టు. అంటే ఈ ఎగ్జాంపుల్ గుర్తు రాలేదు, కనెక్ట్ అయిందో లేదో నాకు తెలియదు. కానీ మీ జీవితంలో మీరు ఇంతకుముందు ఏవో కష్టపడితే గానీ సాధించలేమని భ్రమ పడుతున్న అంతా కూడా ఈజీగా అయిపోతుంది. డబ్బులు, అబ్బా ఇంత కష్టపడితేనే డబ్బులు వస్తాయి, ఇన్ని పనులు చేయాలి, ఇన్ని రోజులు వెయిట్ చేయాలి, ఇంత అదంతా ఏమీ ఉండదు. సింపుల్ గా వచ్చేస్తాయి. అండ్ అప్పటి వరకు జరగని పనులన్నీ కూడా ఈజీగా జరుగుతూ ఉంటాయి. అండ్ కొన్ని పనులు మీరు చేస్తేనే జరుగుతాయి అని అనుకుంటారు కదా, మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల ఏదో సపోర్ట్ అందుతూ ఉంటది. అండ్ ప్రపంచం అంతా మీకోసం పనిచేయడం మొదలు పెడుతుంది. అంతా మీకు అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటది. అదేంటి అసలు మీకు ఆ జీవితం చాలా తేలిగ్గా అయిపోతా ఉంటది అసలు. చెప్పలేమండి దాన్ని, మనం ఎక్స్పీరియన్స్ కావాల్సిందే. ఆ వీలైతే ఒక బుక్ ఉంది, ద పవర్ ఆఫ్ నౌ, ఎకర్ట్ టోల్ రాసినటువంటి ఒక బుక్. అది నాకు ఏ రేంజ్ లో హెల్ప్ చేసింది అంటే, నా మనసు నుంచి అంటే ఎకర్ట్ టోల్ బుక్ కాదు, చాలా పుస్తకాలు ఉన్నాయి. మెనీ బుక్స్ ఆర్ దట్. ఓషో రాసినటువంటి అవేర్నెస్ అనే బుక్ ఉంది. తర్వాత చాలా బుక్స్ ఉన్నాయి. సో ఈ బుక్స్ నేను చదువుతున్నప్పుడు మొదట నాకు అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే మన అలవాట్లు మార్చుకోవాలి, సో మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అనుకుంటూ ఉండేవాడిని. లా ఆఫ్ అట్రాక్షన్ లోకి వచ్చిన తర్వాత కూడా ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అనుకునేవాడిని. బట్ థింగ్ ఏంటంటే, ఆలోచనలు ఒక 2 రోజులు బాగానే ఉంటున్నాయి, 3వ రోజు మళ్ళీ రొటీన్ అవుతుంది. ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేయలేకపోతూ ఉండేవాడిని. ఓకే, ఈ 30 డేస్ పాటు ఇలా చేద్దాం, గ్రాటిట్యూడ్ ని ప్రాక్టీస్ చేద్దాం అనుకునేవాడిని. 4-5 రోజులు చేసిన తర్వాత చేయలేకుండా ఉండేవాడిని. తర్వాత గిల్టీ ఫీలింగ్, అయ్యో నేను చేయలేకపోతున్నాను, నా లైఫ్ మారదా అని ఒక చిన్న ఫీలింగ్ వస్తూ ఉండేది. బట్ ఆ చేసినందుకనే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది కదా. నేను 4-5 రోజులు చేసినాం, అసలు మొత్తానికి ఏమీ లేకుండా ఉండేది. ఒక మంచి ఆలోచన ఒక రోజు చేసినాం, బాగానే ఉంది కదా. తర్వాత అనిపించింది ఏంటంటే, ఈ మనసు ఏం చేస్తుందంటే ఎప్పుడు చూసినా సరే చేయమని చెప్తుంది. చేసిన తర్వాత అందులో తప్పులు ఎతుకుతా ఉంటాను. ఆ తప్పులు ఎతికి మళ్ళీ అయ్యో నువ్వు ఇప్పుడు 30 డేస్ అని కండిషన్ పెట్టుకున్నాం, 30 రోజులు చేయాలి, సరే 20 రోజులు చేయాలి, లేకపోతే 11 రోజులు చేయాలి. మనము 4-5 రోజులు చేసినాం అనుకుందాం, ఆ చేసిన దానికి హ్యాపీగా ఉండొచ్చు కదా. తర్వాత నాకు ఎలాగా మారిపోయిందంటే, ఇగో గ్రాటిట్యూడ్ అంటే అదే కదా. నేను 30 రోజులు చేద్దామని అనుకుంటున్నాను, చూద్దాం. అంత కమిట్మెంట్ అయితే నాకు లేదు ప్రస్తుతానికైతే. నేను ఇంతవరకు అనుకున్నది ఏది కూడా నేను చేయలేకపోయినా, 30 రోజులని నేను కండిషన్ పెట్టుకుంటున్నా. 30 రోజులలో ఎంతవరకు చేయగలుగుతానో చూడాలి. బలవంత పెట్టి మనసును 30 రోజుల పాటు బలవంతంగా లాక్కుంటే ఏ పని చేయకండి. మీరు మనసుని బలవంత పెట్టి చేయడం మూలాన కూడా మీకు పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. మీకు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటది, భ్రమ కల్పిస్తూ ఉంటది, అంత అద్భుతంగా ఉంటది. ఇదిగో ఈ 30 డేస్ అయిపోయిన తర్వాత, ఈ 90 డేస్ అయిపోయిన తర్వాత జీవితం బాగుంటదేమో, అంత ఏం లేదు అక్కడ. 6 నెలలు, సంవత్సరం, ఎప్పుడు చూసిన మనసులో ఇలా ఇలా ముందుకి తీసుకెళ్తా ఉంటది. అసలు జీవితం అంతా ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఉంది.
సో నాకు తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, సరే ఇప్పుడు నేనైతే ఈ 4 రోజులు చేశాను. అప్పుడు నాకు చాలా హాయిగా, పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఇలా చేయగలిగినందుకే నేను చాలా ఆనందంగా ఉన్నాను. మిగతాది చేయలేకపోయినా కూడా పర్లేదు అని నేను ఎప్పుడైతే మనుషులకి ఆ చేయలేని దాని నుంచి డిటాచ్ అయిపోయానో అప్పుడు చాలా పీస్‌ఫుల్‌గా ఉండేది. తెలియకుండానే మళ్ళీ తర్వాత ఇంకో 2, 3 డేస్ చేసేదన్నట్టు. అంటే గ్రాటిట్యూడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్నదానికి గనుక మనం అందులో ఉన్న మంచి విషయాలను వెతుక్కుంటూ, గమనించుకుంటూ అందులో ఉన్న మంచిని వెతుక్కుంటా ఉంటే మంచి ఆటోమేటిక్ గా పెరిగిపోతూ ఉంటది. అప్పుడు మంచిని ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఇదే కదా. గ్రాటిట్యూడ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అన్నట్టు. గ్రాటిట్యూడ్ అనేది అదేదో జర్నలింగ్ చేయడం అని చెప్తుంటారు కదా. ఊరికే ఇప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఓకే ఇలా ఉన్నాను, సో నా దగ్గర ఉన్న మంచి ఏంటి, ఓకే ఆ మంచిని గుర్తు చేసుకోవడం ఆ ఒక్క నిమిషం బట్ చాలా ఒక్క నిమిషం గుర్తు చేసుకున్నా కూడా చాలా ఒక్క నిమిషం అని హ్యాపీగా ఉన్నాను కదా, ఈ ఆనందానికి నేను కృతజ్ఞతతో ఉన్నాను, ఈ మంచి విషయాన్ని గుర్తు చేసుకున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్ అని. సో ఇది గ్రాటిట్యూడ్. ఇలా గ్రాటిట్యూడ్ ని ప్రాక్టీస్ చేస్తుంటే మనసు మెల్లమెల్లగా కరిగిపోతూ ఉంటుంది. అంటే గ్రాటిట్యూడ్ అంటే ఉన్నదాని మీద నేను దృష్టి పెట్టడం, ఉన్నదాని మీద అంటే ప్రస్తుతంలో. సో ఇప్పుడు ఇలా దృష్టి పెడుతూ పోతూ ఉంటే ఏంటంటే మనసు ఆటోమేటిక్ గా గతంలోకి వెళ్ళడం కానీ ఈ భవిష్యత్తులోకి వెళ్ళడం కానీ తగ్గిపోతూ ఏ క్షణానికి ఆ క్షణం జీవించడం అనేది అలవాటు అయిపోతూ ఉంటుంది. బట్ ఎవరైనా గమనించడం అంటే యాక్చువల్గా నేను గమనించడం గురించి మాట్లాడదాం అనుకున్నాను. అట్లా మనసు గురించి, మనసుకి సంబంధించినటువంటి ఆ మనసుని కనుక మనసులో ఏం జరుగుతున్నా సరే మీరు ఊరికి అలాగా అవేర్నెస్ తో ఉంటే చాలు, జీవితం దానంతట అదే అద్భుతంగా మారిపోతూ ఉంటది. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ లో ఒక వ్యక్తి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, డాన్స్ చేస్తున్నాడు, వింత వింత ముఖాలు పెడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఎవరు చూడట్లేదు కదా. ఎవరు చూడనప్పుడు మనకు నచ్చిన విధంగా ఉంటాం, ఒరిజినల్ గా ఉంటాం. ఒక వ్యక్తి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు, అంటే పిచ్చి పిచ్చి వేషాలు ఇన్ ద సెన్స్ అండ్ తనకి నచ్చిన విధంగా డాన్స్ చేస్తున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, కింద పడి బొర్లుతున్నాడు, మొహంలో ఇంత ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు, స్వేచ్ఛగా ఉంటున్నాడు సింపుల్ గా. సో పూర్తి స్వేచ్ఛగా తను వదిలేసుకొని నచ్చిన విధంగా ఉంటున్నాడు. అలా స్వేచ్ఛగా ఉంటున్న వ్యక్తిని ఎవరో కిటికీలోకి వెళ్ళి లేదా కన్నంలోకి వెళ్ళి రంగంలోకి వెళ్ళి ఎవరో గమనిస్తున్నారు, ఎవరో చూస్తున్నారు అని అనిపించింది అనుకోండి. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఇవన్నీ చేయడం ఆగిపోతుంది ఆటోమేటిక్ గా. అంటే చూడడం అనేది, గమనించడం అనేది మనసుని, ఇప్పుడు మన మనసు కూడా మన మనసు లోపల కూడా చాలా విషయాలు అది ఏదేదో చేస్తూ ఉంటది. ఏవేవో ఆలోచనలు, ఏమేమో పాజిటివ్ నెగిటివ్, ఇది చేద్దాం అది చేద్దాం, ఇట్లుందాం అట్లుందాం, 100 ఉంటాయి. సో ఇప్పుడు అలా ఒక రూమ్ లో ఉన్న వ్యక్తి, రూమ్ అనుకోండి శరీరం, ఆ శరీరంలో ఉన్న వ్యక్తి మనసు అనుకోండి, అది ఇలా అంటది అలా అంటది, అలాంటి దానికి నచ్చినట్టు ఉంటుంది అది. సో దాన్ని ఇప్పుడు ఆ రూమ్ లో ఉన్న వ్యక్తిని ఒక కిటికీ రంధ్రంలోకి వెళ్ళి కనుక చూసినట్టయితే ఎలాగైతే ఆగిపోతాడో, కామ్గా అయిపోతాడో, ఇప్పుడు మన మనసులో జరుగుతున్న విషయం దాంట్లో ఇన్వాల్వ్ చేసుకోవద్దు. సాక్షిగా ఉండడం అంటే అందులో ఇన్వాల్వ్ చేసుకోవద్దు, దాన్ని మార్చే ప్రయత్నాలు చేయొద్దు అన్నట్టు. మనం మార్చే ప్రయత్నాలు చేసామా ప్రాసెస్ అంతా డిస్టర్బ్ అయినట్టే. ఇక మీరు అందుకే చాలా మంది టీచర్లు, పేరెంట్స్ చూడండి, పిల్లల్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి నిజానికి వాళ్ళు ఇంకా రివర్స్ అవుతున్నారు. మీరు మనసుని మార్చే ప్రయత్నాలు చేస్తారా, అది అప్పుడు రివర్స్ అవుతుంది. మీరు పాజిటివ్ గానే ఉండాలి అని పట్టుబట్టారనుకోండి, నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ వద్దు అన్నారనుకోండి, ఇంకా నెగిటివ్ వస్తూనే ఉంటది. సో ఎందుకంటే మనసుకున్న నేచర్, మనసు ఎప్పుడు కూడా కంట్రోలింగ్ ని ఒప్పుకోదు. కంట్రోల్ అయినా కూడా అది బలవంతంగా అప్పటి వరకు కంట్రోల్ అవుతుంది, కానీ సమయం వచ్చినప్పుడు దాని యొక్క ప్రతాపం చూపిస్తుంది. కేవలం మీ జీవితంలో చాలా అద్భుతమైన మార్పు రావాలంటే కేవలం అది సాక్షిగా ఉండడం మూలన మీరు కూడా ఊహించినటువంటి అద్భుతమైన మార్పులు వస్తాయి. కాకపోతే మొదట్లో ఇది కొంచెం కష్టంగా ఉంటది. మనసులో పడిపోయి మనం గమనించడం అనేది ఎక్కువగా జరగదు. బట్ మనసు కత్తుకుపోతాం, ఆ సాక్షిగా దూరంగా ఉండి చూడడం అనేది కాదు, అందులో కలిసిపోతా ఉంటాం. దాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. పర్లేదు, ఏం పర్లేదు, మీరు ఒక్క క్షణం గమనించినా చాలు, ఒక్క క్షణం గమనించగలిగినా చాలు. ఓకే, సో మీరు వేరు, ఆ మనసు వేరు, మీరు ఆ మనసు కాదు, ఈ పదాన్ని వాడుతుండండి. మీరు ఈ మనసు కాదు, మీరు ఈ ఆలోచన కాదు, మీరు ఈ నమ్మకం కాదు. సో నిజంగా కనుక కొద్ది రోజుల పాటు మీరు అలా చేసినట్టయితే మనసు నుంచి పూర్తిగా డిటాచ్ అయిపోతారు. సో ఎప్పుడైతే మనసు నుంచి మీరు డిటాచ్ అయిపోతారో అప్పుడు ఆ మనసు చేత మీరు ప్రభావితం కారు. మనసు చేత ప్రభావితం కావట్లేదు అంటే బయట ఉన్న పరిస్థితుల చేత కూడా మీరు ఎప్పటికీ ప్రభావితం కారు. ఇప్పుడు అలాంటి స్థితిలో
ఒక్క విషయాన్ని కోరండి, మీకేం కావాలి అనేది. అప్పుడు మొదలు పెట్టండి విజువలైజేషన్, అఫర్మేషన్. అప్పుడు ఒక్క రోజు ఒక్క నైట్ కళ్ళు మూసుకొని విజువలైజేషన్ అలా వదిలిపెట్టండి. అన్ని ఆ విజువలైజేషన్ కి తగ్గట్టుగా మారి మీరు కోరిన దాన్ని మీ కళ్ళ ముందు ఉంచకపోతే అడగండి. ఈ పాత మనసుతోని గొడవ ఇదేంటంటే, ఇప్పుడు మీరు విజువలైజ్ చేయడం మొదలు పెట్టారనుకోండి, ఈ పాత విషయాలు వస్తాయి. ఆ మనసు చేత మనం ప్రభావితం అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా మందితో డీల్ చేస్తూ ఉంటాను. ఏంటంటే, సార్ నేను విజువలైజ్ చేయలేకపోతున్నాను సార్ అంటారు. మీరు చేయలేరు. ఎందుకంటే మీరు విజువలైజ్ చేస్తుంటే మీ గతము, మీ మనసు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటది. మీరు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో మీరు నేర్చుకోలేరు. నేను ఇప్పుడు ఇన్ని డబ్బులు కావాలనుకుంటున్నాను, నోట్ బుక్ లో రాసుకుంటున్నాను, కావాలనుకుంటున్నాను అని అంటారు. కళ్ళు మూసుకొని డబ్బు వచ్చినట్టు ఊహించుకున్న తర్వాత వెంటనే డౌట్ వస్తాయా? ఎట్లొస్తాయి? ఇలా ఎట్లొస్తుంది? ఇవంతా కూడా మీ మనసు నుంచి వస్తున్నటువంటి దాని నుంచి విడిపడేంత వరకు, దాంతో డిటాచ్ అయ్యేంత వరకు మీరు అఫర్మేషన్స్ ఇచ్చినా, విజువలైజేషన్ ఇచ్చినా బాగా ఉంటది కొంతసేపు, కానీ ఖచ్చితంగా మీరు అనుకున్నది జరిగే అవకాశమే ఉండదు. సో మీరు ఆ మనసు కాదు, ఆ మనసు చెప్పిన దాన్ని నమ్మాల్సిన అవసరమే లేదు. ఓకే. సో ఆ మనసు మిమ్మల్ని భ్రమలో పడిస్తూ ఉంటది. మనసుని పూర్తిగా అది మీరు కాదు, అది మీరు కాదు, ఆ మనసు మీరు కాదు తెలుసుకోండి. ఆ మనసులో ఏదో నువ్వు ఇంత కష్టపడితే వస్తుంది అని చెప్పిన నమ్మాల్సిన అవసరం లేదు. ఇలా ఉంది, మీరు ఆల్రెడీ మీరు ఏదైతే కోరుతున్నారో ఇప్పటికీ ఇక్కడ ఆల్రెడీ ఉంది. మీరు ఆ మనసు కాదు, ఆ మనసులో జరుగుతున్న విషయాల్ని సాక్షిగా చూడడం మొదలు పెడుతూ మనసుని మార్చాలని ప్రయత్నాలు చేయకపోతే, పాజిటివ్ గా థింక్ చేయాలని ప్రయత్నాలు చేయకపోతే, ఒక రోజు మనసు నుంచి పూర్తిగా విముక్తి చెందుతారు. అప్పుడు జీవితం అంతా మీ కంట్రోల్లో, మీ ఆధీనంలో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.